శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు సెక్స్ విజ్ఞానము 2వ భాగము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగారు మాస్టర్ని, పిల్లలకు సెక్స్ విజ్ఞానం వారి విద్యాభ్యాసంలో ఒక భాగంగా ఉండాలని కొందరు విజ్ఞానవేత్తలు వాదిస్తున్నారు. దానిని గూర్చి మీ అభిప్రాయం ఏమిటి? అందుకు మాస్టర్ సమాధానము చెబుతూ ఉన్నారు. జంతువులకి మానవులకి సహజమైన ప్రవర్తనలో కామము ఒకటి. అంటే ఈ కామము, ఈ సెక్స్ అనేటువంటిది ఏమిటి? జంతువులకి మానవులకి ఇద్దరికి సహజమటండి. అంటే ఇక్కడ జంతువులకి మానవులకి ఇక్కడ పోలిక కనిపిస్తూ ఉంది మనకి. జంతువులకి సహజమే, మానవులకి సహజమే. అది మానవులకు ఎంత తెలుసో జంతువులకు, క్రిమికీటకాదులకు కూడా అంతే తెలుసు. దీనికి నిదర్శనం ఆయా జంతుజాలములు సక్రమముగా సంఖ్యలు అభివృద్ధి చెంది భూమి మీద జీవించగలగటమే. ఆ జంతువులు కూడా సంతానోత్పత్తి చేస్తూ ఉన్నాయి కదండి. మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ సంతానోత్పత్తి చేస్తున్నాయి. అలా సంఖ్యలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయిగా జంతువుల విషయంలో కూడా. అలాంటప్పుడు దానిని ఒక విజ్ఞానంగా ప్రత్యేకంగా నేర్చుకోవలసిన ఆవశ్యకత మానవునికి ఏమీ లేదు. జంతువులు చేస్తున్నాయి కదయ్యా, ఇంకా ప్రత్యేకంగా మానవుడు నేర్చుకోవాల్సింది ఏముంటుంది అంటున్నారు. ఇందులో ఆవశ్యకత కన్నా కుతూహలం ఎక్కువ కనిపిస్తుంది. జంతువులు ప్రకృతి సహజంగా ప్రవర్తిస్తాయి కనుక వాటి విషయంలో ఆవశ్యకతను మించిన కామ ప్రవర్తన ఉండటానికి అవకాశం లేదు. ఆహారం, పానీయం, నిద్ర, కామంలో జంతువులు కావలసినంత వరకు మాత్రమే ప్రవర్తిస్తాయి. జంతువుల విషయంకి వచ్చేసరికి ఏంటండి, కావలసినంత వరకే. ఆహారం దొరికింది, ఓకే, ఆహారం దొరికింది, కడుపు నిండింది, ఆ తర్వాత నువ్వు దానికి ఆహారం పెట్టినా తీసుకోదు అది. అలాగే పానీయం కానీ, నిద్ర కానీ, కామం కానీ, వీటి విషయంలో జంతువులు ఏం చేస్తాయి? కావలసినంత వరకు మాత్రమే ప్రవర్తిస్తాయి. మిగిలిన సమయాలలో వాటికి కామాన్ని గురించిన దరిద్రం మనస్సులో ఉండదు. ఋతుకాలం కానప్పుడు స్త్రీ పురుష జంతువులు కలిసి షికారుకెళ్ళినా సహచరులుగా ప్రవర్తిస్తాయి కానీ ఇంకొక ధ్యాస ఉండదు. మానవుడి విషయంలో ఇందులో కొంత తేడా ఉన్నది. అక్కర్లేని సమయాలలో కూడా సెక్స్ విషయాలను గురించి ఆలోచించటం, ప్రవర్తించటం అనే లక్షణాలు మానవ జాతికి ఉన్నాయి. నిజానికి ఇవి ఒక విధంగా మానసిక వ్యాధి లక్షణాలు అనవచ్చును. మానసిక వ్యాధి అటండి. సోరా అనే వ్యాధి ఉన్న మానవులు దేశకాలాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారని హోమియోపతి కనిపెట్టిన డాక్టర్ హానిమన్ అనే మేధావి వివరించాడు. ఈ సోరా అనే వ్యాధి ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? దేశకాలాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఆకలి లేనప్పుడు డిన్నర్లు తినడం, దప్పిక లేనప్పుడు రుచి కోసం అవి ఇవి త్రాగటం, జంతువులకు లేని మానవ ప్రత్యేక దోషాలు. మందు తాగుతుంటారు కదండి కొంతమంది. ఇది దప్పిక లేనప్పుడు రుచి కోసం తాగటము, ఇవన్నీ కూడా ఏమిటి? జంతువులకు లేని మానవ ప్రత్యేక దోషాలు. అలాంటిదే ఋతువు కాని సమయంలో కామభావాలు కలగటం. దీనిని బట్టి మానవుడు సమయాన్ని, సంస్కారాన్ని అభ్యాసం చేసుకొనడం మాత్రం అవసరం అని తెలుస్తోంది, అని తేలుతోంది అంటున్నారు. మానవుడు అభ్యాసం చేసుకోవాలి. దేన్ని? సమయాన్ని, సంస్కారాన్ని అభ్యాసం చేసుకోవాలి. దీనిని సాధించుకొనడానికి కావలసిన విజ్ఞానం అవసరమని అంగీకరించక తప్పదు. సంస్కారాన్ని అభ్యాసం చేసుకోవటం కోసము
దానికి కావలసిన విజ్ఞానము అది మటుకు అవసరం. దానికి కావలసిన శాస్త్రజ్ఞానం, గ్రంథాధ్యయనం ఉండి తీరాలి. దానికోసమే మన పెద్దవారు ఆధ్యాత్మిక విద్యను, యోగ సాధనను విద్యా విధానంలో భాగంగా పూర్వకాలంలో నిబద్ధం చేసి ఉండవచ్చు. పూర్వకాలము విద్యలో ఇవి ఉన్నాయండి. ఏమండి? ఆధ్యాత్మిక విద్య, యోగ సాధన ఉన్నాయి. పూర్వకాలం విద్యలో ఇవి ఎందుకు పెట్టారు అంటే ఇందుకోసమే అయి ఉండవచ్చు అంటున్నారు మాస్టారు. దేనికోసమండి? మానవుడు సమయాన్ని, సంస్కారాన్ని అభ్యాసం చేసుకొనడం అంటున్నారు. ఇది కాక మరొక దృష్టితో ఈ విజ్ఞానాన్ని అలవరుచుకొనటం కేవలం అనావశ్యకమే గాక వ్యాధి లక్షణం కూడా అవుతుంది. ఈ విజ్ఞానము ఎందుకోసము మనం అలవర్చుకోవాలో చెప్పారండి. అందుకోసం కాకుండా నువ్వు వేరే దేనికోసం ఈ విజ్ఞానాన్ని అలవర్చుకున్నా కూడా ఏమవుతుంది? అనావశ్యకము, అంతేకాక వ్యాధి లక్షణం అంటున్నారు. పూర్వులు పురాణాలలో ధర్మార్థ కామ మోక్షాలు సాధించుకునే ఆవశ్యకతను గురించి చెప్పారు. అందులో చెప్పబడిన కామము సెక్సు కాదు. ధర్మ అర్థ కామ మోక్షముల్లో ఆ మూడోది కామము అన్నారు కదండి. ఇక్కడ కామం అంటే సెక్స్ కాదండి. ధర్మము అంటే ప్రకృతిలోని సృష్టి ధర్మము. సకల పదార్థ ధర్మాలు వాటి విరుద్ధము కాని విధంగా మానవుడు ఆచరించవలసిన స్వధర్మము అని అర్థము. సకల పదార్థాలకి వాటి ధర్మం ఉంటుందండి. అయితే వాటి ధర్మాలకు విరుద్ధం కాకుండా మానవుడు ఆచరించాలి. దీనినే స్వధర్మము అంటారు. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము అంటే ఇదిగో ఈ స్వధర్మమయ్యా అంటున్నారు. అర్థం అంటే ప్రయోజనము. కాలాన్ని, ధనాన్ని, సత్తువని ఒక ప్రయోజనం కోసం సద్వినియోగం చేయటం, వ్యర్థం కాకుండా చూడటం అర్థం అనే పదము వలన సూచింపబడుతుంది. కామం అంటే శరీరం కోరే అవసరాలు, సౌకర్యాలు, ఆహారం, విశ్రాంతి, రుచులు, అభిరుచులు, శయన సుఖము, స్త్రీ సుఖము, ఇవన్నీ కలిపి కామం అంటారు. ఇవన్నీ కలిపి కామం అంటారటండి. అంటే శరీరం కోరే అవసరాలు అవ్వండి, అవసరాలు కానీ సౌకర్యాలు కానీ, వీటిని ఒక క్రమశిక్షణ ప్రకారం ఉపయోగించటం, అనుభవించటం మానవుని సంస్కారములు. ధర్మానికి విరుద్ధం కాని విధంగా అర్ధకామాలు వాడబడాలి. దీనిని తెలియజేసే సాధన, క్రమశిక్షణమైన సంస్కారము నేర్చుకోవటం మానవుని విధి. ఈ శిక్షణ పొందటం వలన మొట్టమొదట జంతువులతో సమానమైన సక్రమ పద్ధతిని మానవుడు సాధిస్తాడు. అంటే సమయం కానప్పుడు కామం చెరించటాన్ని నియమం చేసుకుంటాడు. వినోదం కోసం కామాన్ని ప్రవర్తించటం మానేస్తాడు. ఆయా సమయాల్లో శరీర సుఖాన్ని ప్రవర్తించటం కోసం పొందటం తప్ప దానిని గురించి ఆలోచించటం, పుస్తకాలు బొమ్మలు వ్రాసుకొని చూచి వినోదించటం మొదలైనవి అక్కర లేకుండా పోతాయి. ఎప్పుడండి? ఈ సాధన చేసినప్పుడు ఇవి అక్కర లేకుండా పోతాయండి. ఇలా జంతువులతో సమానమైన ఆవశ్యకతను మాత్రం సాధించటం పశు సాధన అని తంత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అంటే జంతువులు ఎలా ఈ విషయంలో ఉన్నాయో మనం కూడా అలా ఉండగలగటము. అప్పుడు దీన్ని ఏమన్నారండి? పశు సాధన అని తంత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయిట. పశు సాధన చేతనైన తరువాత వేద సాధన, దివ్య సాధన అని మరి 2 మెట్లు ఉన్నాయి. అంటే మొట్టమొదటి మెట్టు ఏంటండి? పశు సాధన. ఆ తర్వాత మెట్టు వేద సాధన, ఆ తర్వాత మెట్టు దివ్య సాధన. వాటి సంగతి వేరే చూద్దాం. అంటే ఈ వేద సాధన, దివ్య సాధన అనేవి ఉన్నాయ్యా, వాటి సంగతి వేరే చూద్దాం అంటున్నారు మాస్టర్. మొదట పశు సాధన పూర్తి చేసిన మానవుడు చక్కని సంస్కారాన్ని ఆర్జించుకుంటాడు. సెక్స్ యొక్క ప్రయోజనం ఈ సృష్టిలో ఏమిటో తెలుస్తుంది. ప్రజాయై గృహమేధిన అని కాళిదాసు రఘువంశపు రాజులను గూర్చి ఈ ఆదర్శమే గృహస్థాశ్రమము యొక్క ప్రయోజనం, సత్సంతాన సాధనమే గాని ఇంద్రియ వినోదన విజ్ఞానం కాదు. అంటే
అంటే కాళిదాస్ గారు చెప్పారండి. ఏమని చెప్పారు? ప్రజాయై గృహమేధిన అన్నారు. అంటే ఇది రఘువంశపు రాజుల యొక్క ఆదర్శమయ్యా. గృహస్థాశ్రమం యొక్క ప్రయోజనం ఏమిటి? మంచి సంతానాన్ని పొందటము. అదండి గృహస్థాశ్రమం యొక్క ప్రయోజనము. అంతేగాని ఇంద్రియ వినోద విజ్ఞానం కాదు. ప్రయోజనాన్ని అంటే సృష్టి శ్రేయస్సును, ప్రయోజనాన్ని వదిలిపెట్టి మానవుడు సాధించే సుఖాలు కానీ విజ్ఞానం కానీ కేవలం ఊహలు, సంఘ శ్రేయస్సు కోసం దేహంతో ఆచరించే పనులు, వాటికి సంబంధించినంత వరకు మాత్రమే అయిన విజ్ఞానం సత్యాలు. ఈ ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం కాకుండా ఆ ప్రయోజనాన్ని వదిలిపెట్టి మానవుడు సాధించే సుఖాలు కానీ విజ్ఞానం కానీ ఏంటండి? ఇవి కేవలం ఊహలయ్యా అంటున్నారు. సంఘ శ్రేయస్సు కోసము మనం ఆచరించే పనులు ఉన్నాయి కదా, దేహంతో ఆచరించే పనులు, వాటికి సంబంధించినంత వరకు మాత్రమే అయిన విజ్ఞానం సత్యాలు. అంటే వాటికి సంబంధించినంత వరకు ఉన్న ఎడ్యుకేషను అది సత్యం అండి. వాటికి సంబంధించినంత వరకు ఉన్న సైన్స్ అది సత్యం. దీనికి సంబంధించినంత వరకు సంఘ శ్రేయస్సు కోసం దేహంతో ఆచరించే పనులు, సంఘ శ్రేయస్సు కోసం చేసే పనులున్నాయే, దానికి కావలసిన విజ్ఞానం ఏదో ఉందో అది సత్యం. దానిని మించిన వినోదం, విజ్ఞానం, కర్మాచరణం అన్నీ కేవలం ఊహా కల్పితాలు, బంధన కారణాలు అవుతాయి. అంటే శరీర ఆరోగ్యము కానీ సుఖశాంతులు కానీ దెబ్బతినటానికి, చిక్కులు పొందటానికి కారణాలు అవుతాయి. ఈ విషయంలో సెక్స్ అయినా, వేదాంతం అయినా, రాజకీయాలు అయినా, మతాలు అయినా, ఆస్తిపాస్తులు అయినా, కోర్టు వ్యవహారాలు అయినా, చుట్టరికాలు అయినా అన్నీ కూడా మానవుని మానసిక బంధనాలయ అభిప్రాయాలే కానీ సత్యాలు కావు. అంటే ఇవన్నీ ఏవైనా కూడా సత్యాలు కావయ్యా. ఎప్పుడు సత్యము, ఏది సత్యము అంటే గనక సంఘ శ్రేయస్సు కోసము ఆచరించే పనులు, దానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం. సత్యం అనేదానికి నిదర్శనం వ్యక్తుల శ్రేయస్సు ఒక్కటే కానీ శాస్త్ర ప్రమాణాలు, గ్రంథాల ప్రమాణాలు, నినాదాలు, ఉద్యమాలు, ఆదర్శాలు కానే కావు. మరేమిటి ఇవి కావంటున్నావు? మరేమిటయ్యా సత్యం అంటే వ్యక్తుల ప్రయోజనాలు అంటున్నారండి. చాలా జాగ్రత్తగా మనము ఇవన్నీ పాయింట్ క్యాచ్ చేయాలి. వ్యక్తుల శ్రేయస్సు అది ఒక్కటే. సంఘ శ్రేయస్సుతో సంబంధం ఉన్నంత వరకే ఇవి ప్రమాణాలు అవుతాయి, లేనప్పుడు కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. అలాంటిదే సెక్స్ విజ్ఞాన ఆవశ్యకతను గూర్చి కూడాను. వ్యక్తులు రోగగ్రస్తులు కాకుండా ఉండటం కోసం, నరజాతి నశించకుండా ఉండటం కోసం కావలసినంత వరకు సెక్స్ సంస్కార విజ్ఞానం మాత్రం పిల్లలకు తప్పకుండా అవసరం. పిల్లలకు అవసరంట. ఏమిటి అవసరం అండి? సెక్స్ సంస్కార విజ్ఞానము పిల్లలకు అవసరం. ఎంతవరకు లేదా దేని గురించి అవసరము? వ్యక్తులు రోగగ్రస్తులు కాకుండా ఉండటం కోసం, అలాగే నరజాతి నశించకుండా ఉండటం కోసం. నశించకుండా ఉండటం కోసం అంటే సృష్టి జరగాలి కదండి, సంతానము వృద్ధి పొందాలిగా. అందువల్ల నరజాతి నశించకుండా ఉండటం కోసము ఎంతవరకు కావాలో అంతవరకు సెక్స్ సంస్కార విజ్ఞానం మాత్రం పిల్లలకు తప్పకుండా అవసరం. స్త్రీ పురుష దేహ సంబంధం మన దేహాలను పుట్టిస్తుంది కనుక మనకు ఆరోగ్యకరమైన దేహాలు కావాలి. అంటే సెక్స్ సంబంధం చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సెక్స్ సంబంధం చాలా పవిత్రంగా ఉంచుకోవాలండి. స్వేచ్ఛా ప్రవృత్తి పనికిరాదు. దాంపత్యం అనే సంస్కారంతో నియమం పొందాలి. దాంపత్యము ఒక పవిత్రమైన యజ్ఞంగా పెద్దలు పిన్నలకు బోధించాలి. ఎలా పడితే అలా వినోదకరంగా ప్రవర్తించటం వినాశనానికి ఎలా దారితీస్తుందో వివరించాలి. పూల తోటలలో పువ్వులను చూపిస్తూ ఆ పువ్వులలో ఆడామగా ఉండటం, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు ఏ విధంగా పువ్వులకు గర్భధారణ కలిగిస్తాయో వివరించటం మొదలైన విధానాలలో సెక్స్ విజ్ఞానాన్ని బోధించాలి. సెక్స్ విజ్ఞానాన్ని బోధించాలంటే ఏ విధానాలలో అనేటువంటిది మాస్టర్ ఇచ్చారండి.
ఒక మారు సంపర్కము పొందిన పువ్వు కాయగా ఎలా మారుతుందో, అదే పువ్వు రెండవ మారు సంపర్కాన్ని పొందటం ఎలా సాధ్యం కాదో వివరించి చెప్పాలి. అంటే ఒక మారు సంపర్కము పొందింది, కాయగా మారింది. రెండోసారి మళ్ళీ సంపర్కం పొందాలంటే కుదురుతుందా అండి? పువ్వు విషయంలో కుదరదు. అంటే ఒక్కసారే ఈ ప్రకృతి ధర్మాల్ని మానవుడు కూడా అవలంబించాలి. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు మాత్రమే ఎలా ప్రేమించుకోవాలో, ఏకపత్ని వ్రతం పాతివ్రత్యం ఎందుకని పాటించాలో ఆ పువ్వులనే చూపి వివరించాలి. పువ్వుల్ని చూపి వివరించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అది నాయన సృష్టి ధర్మం నాయన, సృష్టిలో సహజంగా ఉన్నటువంటి ధర్మం అది. కనుక సహజంగా ఉన్న సృష్టి ధర్మం ఏదో అది మనం కూడా పాటించాలి, ఇలా వివరించాలండి. ఇలాంటి సూత్రాల మీద అంటే ప్రకృతి పరిశీలన మీద ఆధారపడే సెక్స్ విజ్ఞానాన్ని ఉపదేశించాలి. ఈ దృష్టితో చూస్తే నవీనవాదుల సెక్స్ విజ్ఞానంలోనూ ప్రాచీన రచయితల కామశాస్త్ర గ్రంథాలలోనూ చాలా పేజీలు మానవుడు నేర్చుకొనటం అనవసరం మాత్రమే కాక అనర్థం కూడా కలుగజేస్తుందని అంగీకరింపక తప్పదు. అంటే ఈ మోడ్రన్ వాళ్ళ సెక్స్ విజ్ఞానము లేదా ప్రాచీన రచయితల కామశాస్త్ర గ్రంథాల్లో చాలా పేజీలు అనవసరం అటండి. అనవసరం మాత్రమే కాదు, అనర్థం కూడా కలగజేస్తాయట. మీ బోటి యువకులు రాబోయే తమ పిల్లలకు కావలసిన సెక్స్ విజ్ఞానాన్ని బోధించే పవిత్ర గ్రంథాల్ని ప్రకృతి సూత్రాల మీద ఆధారపడి పవిత్రంగా రచించాలి అని నా ఉద్దేశ్యం అంటున్నారు మాస్టర్. అంటే సెక్స్ విజ్ఞానము మెయిన్గా దేని మీద బేస్ అవ్వాలి? ప్రకృతి సూత్రాల మీద ఆధారపడి ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అలా రచించాలి అంటున్నారండి మాస్టారు. స్వస్తి. వాసుదేవ.